తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అసలు ప్రజలు ఈ బడ్జెట్ ద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనతో పాటు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది బడ్జెట్? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజానీకానికి మోసం చేసిన బడ్జెట్. యూత్లకు మోసం, బీసీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, అన్ని విధాలుగా మోసం చేసిన ఈ బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ బాగున్నారు. వాళ్ళకు నిరుగవర్తి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అదేవిధంగా మహిళలకు ప్రతి నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఈ బడ్జెట్లో 2,500 కేటాయించలేదు. మన రైతాంగానికి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉంది, ప్రతి రాష్ట్రంలో మన దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే మిగిలిపోయింది. ఫసల్ బీమా యోజనలో 50% కాస్త అగ్రికల్చరిస్ట్ కట్టాలా, 50% గవర్నమెంట్ కట్టాలంటే 50% అగ్రికల్చర్ కట్టాలంటే లాస్ట్ బడ్జెట్లో నేను మొత్తం పెడతాను నేను. అది కూడా ఫసల్ బీమా యోజన కూడా చేయకుండా మోసం చేశావు. రైతు భరోసా ఏదైతే ఉంది 12,000 రూపాయలు ఇస్తాను, 12,000 రూపాయలకు 3 ఎకరాలకే ఖాయం చేసినావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, 35% రుణమాఫీ చేసావు. అనే మొత్తం తెలంగాణ ప్రజానికకి మోసం చేసిన బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ గురించి చూస్తే మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అక్కడనే కేటాయిస్తున్నారు, కానీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కింద ఏదైతే ప్రాణహిత చేవేళ అయ్యేలా కాళేశ్వర్ ప్రాజెక్ట్ అని అంటారు, మా దగ్గర ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయి 50-60% ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ తక్కువ నిధులతోని 1,00,000 ఎకరాలు సాగునీరు అవుతాయి, దానికి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. అదేవిధంగా ఇలా దేవాదాయ శాఖ గురించి చూస్తే 190 కోట్లు పెట్టినామంటే ఎంత ఘోరంగా మీకు తెలియజేస్తున్నాను. మా జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్కు 1 రూపాయి కూడా కేటాయించలేదు. చెప్తున్నావు గంగా ఆరతి చేస్తుంది, గంగా ఆరతి 8 సంవత్సరాల నుంచి అవుతుంది. నువ్వేం చెప్తావు అయ్యా? గత ప్రభుత్వంలో కూడా గంగా ఆరతి చేస్తే పైసలు వస్తాయా? నేను ఒకటే చెప్తున్నాను, ఇలా యూపీలో చూస్తే ఆదాయము దేవాదాయ శాఖ నుంచి ఎంత ఆదాయం పెరిగింది. అదేవిధంగా ఇక్కడ దేవాదాయ శాఖకు మన ప్రోగ్రెస్ చేస్తే ఖచ్చితంగా మన ఆదాయం పెరుగుతుందని చెప్పడం కూడా నిధులు కేటాయించలేదు. అంటే పూర్తిగా తెలంగాణ ప్రజానికానికి, యూత్లకు కానీ, మహిళలకు కానీ, మన హిందూ ధర్మానికి కానీ అందరికీ మోసం చేసిన, బీసీలకు కానీ మోసం చేసిన బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో విద్యా ఆరోగ్యానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో విద్యా ఆరోగ్యానికి న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? సరే, విద్య గురించి ఇలా మాట్లాడితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటావు, 800 ఏదైతే మహాత్మా జ్యోతిబా ఫులే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, మైనారిటీ కాలేజెస్, ఇవి అన్నీ అయితే ఉన్నాయి, అందరికీ ఇప్పుడు బిల్డింగ్స్ లేవు అని చెప్పడం జరిగింది. 800 బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రూపాయలు అవుతాయి? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కట్టడానికి ఎన్ని రూపాయలు అవుతాయి? రాజీవ్ గాంధీ మీ సొంతం రాజశేఖర్ రెడ్డి ప్రస్తాపించిన బాసర్లో ఒకటి కాలేజ్ ఉంది, అక్కడ 8,000 స్టూడెంట్స్ చదువు నేర్చుతున్నారు. సరి అయిన వస్తువులు లేవు, సరి అయిన హాస్టల్స్ లేవు, సరి అయిన అన్నం లేదు, అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. ఎక్కడ విద్య గురించి ఎక్కడ ఇది చేస్తున్నావు అని మీకు తెలియజేస్తున్నాను. వైద్యం గురించి చూస్తే ఇలా ఎంత బడ్జెట్ నిన్న 3 రోజుల కింద పేపర్ వచ్చింది, పారాసిటమాల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళేంత ఎంత ఘోరంగా పరిస్థితి అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంటే పూర్తిగా ఈ బడ్జెట్ రైతుల కోసమే రూపొందించామని కాంగ్రెస్ పార్టీ చెప్తాను, దానికి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ మేము మంచిగా ఇస్తున్నామంటారు. బడే భాయ్ సుబాన్ అల్లా, చోటే భాయ్ మాషా అల్లా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చెప్పింది కూడా మేము మంచిగా చేస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము మంచిగా చేస్తున్నాము. ఒకటే ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తారు. మరి కానీ మన తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ యూత్కి ఎవ్వరు కూడా న్యాయం చేయాలని మోసం చేసిన బడ్జెట్ అని మీకు తెలియజేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకనే ప్రతిపక్ష పార్టీలు ఇట్లా ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, దానికి మీరేమంటారు? ప్రజలలో పోవాలా, ప్రజలలో అడగాల. ఒక తాలూకాకు పోన్లి, ఒక విలేజ్లో పోన్లి, కాంగ్రెస్ పార్టీ మంచిదని అంటే ఖచ్చితంగా మేము మా పదవి నుంచి కూడా రాజీనామా చేస్తాం. ఎక్కడ కూడా మీరు ఓన్లీ ఊళ్ళో కూర్చుండి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగానా, మోసం చేసిన ప్రభుత్వం ఏదనేది తెలిస్తే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. మేము మంచిగా అంటే ఏసీలో కూర్చుండి మేము మంచిగా అంటే నడది. విలేజ్లో ఓన్లీ
ప్రతి పల్లెలలో పోండి మీకు తెలుస్తుంది కాంగ్రెస్ మంచిదనా, బీఆర్ఎస్ మంచిదనా, బీజేపీ మంచిదనా. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఇలా 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ చేసేలా అంటే ఎంత గౌరవంగా మంచి పరిపాలన చేస్తున్నారు. అయితేనే మూడోసార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా దేశానికి కానీ రాష్ట్రానికి మంచి చేసే ప్రభుత్వం ఉంటే మేము కూడా గౌరవిస్తాం. కానీ ఈ ప్రభుత్వం మన ప్రజానికానికి మోసం చేసే ప్రభుత్వం అని తెలుస్తున్నాం. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గ్రామ స్థాయిలో వెళ్ళి చూసినట్టయితే ఆ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుందని ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, అసెంబ్లీ నుండి.